ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములండి. గత సంవత్సరము శ్రమల కాలం నుంచి ఈనాటి శ్రమల కాలం వరకు మనలను సజీవముగా ఉంచినందుకు ముఖ్యముగా దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మన మధ్యలో వెళ్ళినటువంటి సహోదరుడు కానీ సహోదరులకు కానీ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి ఆదరణ దేవుని ద్వారా లభించాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరి గారికి, డెలిగేట్స్కు, సంఘ పెద్దలకు, అలానే స్త్రీల సమాజం వారికి, యవనస్తులకు, సంఘ సభ్యులకు, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈనాటి ముఖ్య అంశము చదవబడినటువంటి వాక్యములో యోహాను సువార్త 3వ అధ్యాయం 14 నుంచి 15 వచనములు గనుక మనం చదవగా విన్నాము. అంశము మనుష్య కుమారుడు ఎత్తబడుట. మనుష్య కుమారుడు ఎత్తబడుట. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమగల నా తండ్రి దేవా, నీ పాదములకు వందనాలయ్యా. అయా ఇదిగో ప్రభా, ఈ మండల కాలములో ప్రభా మేము ఈ 4వ రోజు ధ్యానించుకుని చుండగా ప్రభా, మాట్లాడినది నేను కాదు కానీ ప్రభా మీరే మా యందు ఉండి అయా నాకు ధైర్యమునిచ్చి మీ మాటలను నా నోట పలికించి ఇక్కడున్న ప్రతి ఒక్క హృదయమును ప్రభా తండ్రి మరి ఆ వాక్యమును అందుకొని దాని ప్రకారము తండ్రి వారి జీవితాలను మార్చుకునేలాగున రాలేని వారిని ప్రభా తండ్రి త్వరగా రప్పించి, వింటున్న వారికి ప్రభా తండ్రి వారికి కూడా ప్రభా తండ్రి వాక్యమును యొక్క అయా ఫలములు అందచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామమున బడత అతి వినయముగా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అంశము మనుష్య కుమారుడు ఎత్తబడుట. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఇది. యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో చెబుతూ అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అనే ఒక పోలిక తీసుకొచ్చుకున్నాడు. తన యొక్క జరగబోయేటువంటి యాగము గురించి ఒక పోలిక తీసుకొచ్చుకున్నాడు. అరణ్యములో మోషే సర్పము ఎలాగూ ఎత్తబడినో అంటున్నాడు. ఏమిటి అక్కడ? ఒకసారి ఒక 5 నిమిషాలు మనము అక్కడికి వెళదాం. అసలు మోషే అక్కడ సర్పమును ఎలాగూ ఎత్తినాడు, ఎందుకు ఎత్తబడినది అనేది కనుక కొద్దిగా మనం తెలుసుకున్నట్లయితే ఇప్పుడు ఈ మాట దేవుడు చెప్తున్నటువంటి యేసుక్రీస్తు చెప్తున్న మాటకి మనకి ఎందుకు చెప్పాడు అనేది అర్థమవుతుంది. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 9వ వచనం చూడండి. సంఖ్యాకాండము 21:9. కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పము కాటు తగిలిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పము నిదానించి చూచినందున బ్రతికెను. ఇక్కడ మోషే ఒక ఇత్తడి సర్పమునట చేయించి స్తంభమున మీద పెట్టి అలా ఉంచితే దానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అది చూచి, ఎవరు చూస్తున్నారు? సర్పము కాటు పడినటువంటి వారు ప్రతి ఒక్కరూ దానిని చూచి వారి ప్రాణములను కాపాడుకున్నారట. ఇది మోషే సర్పము స్తంభం మీద తయారు చేయటము. ఎందుకు అక్కడ సర్పము యొక్క ఇత్తడి సర్పము ఆ స్తంభం మీద మోషే పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది ఆయనకు అసలు అనేది కనుక మనం చూసినట్లయితే అదే అధ్యాయంలో కొద్దిగా ముందుకెళ్దాం. వచనాలు ముందుకెళితే అదే 21వ అధ్యాయం 4-5 వచనాలు 8వ వచనం చూడండి. 8వ వచనం, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైనటువంటి సర్పమును ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టము. చూడండి, ఎవరు చెప్పారట మోషేకి? ఇది ఎవరు చెప్పారు? యెహోవా చెప్పాడు. ఏమని చెప్తున్నాడు మోషేకి? నీవు ఒక తాపకరమైనటువంటి సర్పమును తయారు చేసి స్తంభం మీద పెట్టు మోషే అని చెప్పాడు. ఎందుకు చెప్పవలసి వచ్చింది మళ్ళీ ఆయన అంటే, మనం కొంచెం పైకి ముందుకెళ్దాం. 4-5 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. వారు
4:5 చదువు. సాగినప్పుడు మార్గ ఆయాసము చేత జనుల ప్రాణము అక్కడ సొమ్మసిలినది. ఎవరిది? ఇజ్రాయేలు ప్రజలు. ఎవరైతే దేవుడు చేత రక్షించబడిన వారు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క మార్గ ఆయాసముతో వాళ్ళకేంటట సొమ్మసిలి పడినారు. తర్వాత ఇక్కడ చూడండి, ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి ఎందుకు రప్పించితివి? చూడండి, ఇక్కడ కొన్ని వందల సంవత్సరములు బానిసత్వంలో బ్రతుకుతున్నటువంటి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు అనేక రకములుగా ఆ యొక్క ఫరో సామ్రాజ్యం మీద తెగుళ్ళు తీసుకొచ్చి వారిని విడిపించి ఎర్ర సముద్రములో కూడా మరి అరికాలికి దేవుడు తడి తగలకుండా వారిని నేల మీద నడిపించి వారిని సురక్షితముగా తీసుకువచ్చి తేనె పాలు కానిటువంటి దేశములలో వారిని పెట్టాలని చెప్పి తీసుకున్న తపనతో దేవుడు ఎంత ప్రయాసపడుతుంటే వారికి అరణ్య మధ్యలో వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తూ తీసుకొస్తున్నారు. చీకటిలో వెలుగునిస్తున్నాడు, అరణ్యములో ఆహారం ఇస్తున్నాడు, అవసరమైతే బండరాయిని పగలగొట్టి నీళ్ళు అందిస్తున్నాడు. అయినా కానీ ఒక్క విషయంలో సొమ్మసిల్లి ఆయాసముతో సొమ్మసిల్లినందుకు దేవుడిని తీసుకొచ్చిన మోషేని నిందించడం మొదలు పెడుతున్నారు. ఇది మానవుని యొక్క సహజ లక్షణం. ఎందుకంటే మనమైనంతే, ఎవరికైనా కానీ 10 పనులు ఏదైనా చేయాలన్నప్పుడు 10 పనులలో కనీసం 9 పనులు ఎవరికైనా సహాయంగా చేశాం. అది మాట ద్వారా కానీ, చేతుల ద్వారా కానీ, డబ్బు రూపాయినా కానీ, ఏ విధమైనా కానీ. ఒక కుటుంబానికి మనం ఒక 9 పనులు చేస్తే ఒక్క పని చేయలేకపోతే వెంటనే మనకి అనేస్తారు. ఏమని? 9 పనులు పక్కన పెట్టేస్తారు. చేసిన మంచి 9 పనులు పక్కన పెడతారు, కానీ ఈ ఒక్క పని చేయలేకపోయేవేంటయా అని చెప్పేసి మొదలు పెడతారు. వాళ్ళు అనటమే కాదు, పక్కనున్నటువంటి వారికి చెప్పడం మొదలు పెడతారు. ఆ పక్కనున్నటువంటి వారు ఇంకొక పక్కన ఉన్నటువంటి వారికి చెప్తారు. ఏమైందమ్మా అంటే, ఇదిగో పలానా వెళ్ళు, మాకేమి సహాయం చేయకుండా కూర్చున్నారు. ఇలా కూడా అదంతా కూడా పాకి ఏమవుతుందంట, ఆ కుటుంబం మీద దోషం అనేది వీళ్ళు కూడా మూట కడతారనమాట. 9 పనులు పక్కన పెట్టేస్తారు ఒక్క పని కోసం. అది ఎందుకు చేయలేకపోయారు, ఎవరి కోసం ఎందుకు చేయలేకపోయారో, ఎందుకు ఆలస్యం అవుతుందో, ఎందుకు సహాయం చేయలేకపోయారు అనేది ఆలోచన కూడా ఆలోచించకుండా, కనీస జ్ఞానం కూడా ఆలోచించకుండా, మన స్వభావం అది, మానవ స్వభావం. అక్కడ కూడా ఇజ్రాయెల్ ప్రజలు, దేవుని ప్రజలు కూడా అదే ఆలోచించారు. మార్గ ఆయాసం వచ్చి సొమ్మసిల్లారు అంతే, ఇంకా అక్కడ ఏం చనిపోలేదు. సొమ్మసిలినందుకే ఒక్కొక్కరుగా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఈ ఒకళ్ళు అక్కడి నుంచి అక్కడికి మమ్మల్ని తీసుకొచ్చింది ఇక్కడికి చంపడానిక, అరణ్యము తీసుకొచ్చింది మమ్మల్ని పిల్లలని, మా యొక్క గోవులను, గొర్రెలను ఇవన్నిటిని కూడా చంపేయడానిక మీ దేవుడు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిందని చెప్పేసి దేవుడికి విరోధముగా మాట్లాడటం మొదలుపెట్టారు. దేవునికి ఎంత ప్రేమ కనికరం ఉన్నదో అంత ఉగ్రత కూడా ఉన్నది. అందుకు ఉదాహరణ జలప్రళయంలో సృష్టించి మరి జనాంగాన్ని మొత్తాన్ని కూడా నోవహు కుటుంబం తప్పించి మిగతా వాళ్ళందరినీ నాశనం చేయటం, పాపం పండినటువంటి సొదొమ గొమొర్రా పట్టణాలు కూడా నాశనం చేయటం దేవుని యొక్క ఉగ్రత. ప్రేమని తట్టుకోవచ్చు, కనికరం తట్టుకోవచ్చు, కానీ దేవుని ఉగ్రతను మాత్రం ఎవరు తట్టుకోవటం కష్టం. అందుకే దేవుడు ఏం చేశాడంటే తాప సర్పములను వారి మధ్యకు విడిచిపెట్టాడు. తాప సర్పములు అంటే తెలుసా అండి? అగ్ని వంటి సర్పములు, అగ్ని సర్పములు ఏం చేస్తాయి అంటే తెలుసా? అవి కాటేసినప్పుడు వాళ్ళంతా కూడా మండిపోయింది, ఫస్ట్ మంటలు వచ్చేస్తాయి. ఇప్పుడు మన పాము కాటేస్తే విషం వచ్చేసి టక్మని మనిషి చనిపోతారు, అంతటితో విషం పాకి. ఈ అలా కాదు, ముందు మంట వస్తుంది, ఒళ్ళంతా శరీర భాగాలు మొత్తం కూడా మంటతో మండిపోతుంటుంది. తర్వాత విపరీతమైన నొప్పి వచ్చేస్తుంది. ఆ నొప్పి మంట మొత్తం కలగలుపుకున్న తర్వాత మనిషి తీవ్రమైనటువంటి బాధ అనుభవిస్తూ చనిపోవడం మొదలు పెడతారు. అది ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. చనిపోవటం మొదలు పెట్టడం జరుగుతుంది ఇప్పుడు. దేవుని యొక్క ఉగ్రత. ఎందుకు? దేవునిని దుర్భాషలాడారు, దేవునికి విరోధముగా మాట్లాడినందుకు. వెంటనే అప్పుడు గుర్తుకొచ్చింది
చనిపోవటం చూసినటువంటి మిగతా ప్రజలకి అప్పుడు తెలిసి వచ్చింది. అయ్యా, అప్పుడు దేవుడు గుర్తొచ్చారు వాళ్ళకి. 21వ అధ్యాయం 7వ వచనం కనుక చూసినట్లయితే, మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి. చూడండి, పాపము చేసితిమి అని ఒప్పుకుంటున్నారు వాళ్ళు. అక్కడ దేవునికి విరోధముగా మాట్లాడుట ఏమంటారు దాన్ని? పాపము. పాపము చేశామని ఒప్పుకుంటున్నారు. పాపము చేశామయ్యా, మమ్మల్ని రక్షించమని చెప్పు అని చెప్పన్నారు. వాస్తవంగా వాళ్ళు ఆయాసపడినప్పుడే, సొమ్మసిల్లి పోతున్నప్పుడే దేవునిని గనక వేడుకున్నట్లయితే ఆ తీరు వేరుగా ఉండేది. దేవుడు చక్కగా వారికి ఆహారం అందించేవాడు. కానీ ఎప్పుడైతే చిన్న సమస్య వచ్చిందో దేవుడిని దుర్భాషలాడటం, మాట్లాడటం, విరోధముగా మాట్లాడటం మొదలుపెట్టారు. ప్రియ సహోదరి సహోదరుడా, అప్పుడు దేవుడు అక్కడ మరలా దేవుడు తన కనికరమును చూపించాడు, తన ప్రేమను చూపించి ఇత్తడి సర్పమును ఒకటి తయారు చేసి పెట్టు, స్తంభం మీద ఉంచు మోషే. ఆ సర్పమును ఎవరైతే పాము కరిచిన వారు, స్పష్టంగా ఉంటుంది, కర్రవబడిన వారు ఎవరైతే ఆ యొక్క స్తంభమును చూస్తారో వారు బ్రతుకుదురు. ఇది స్తంభం. పాము కరిచిన వారు ఎవరైతే ఉంటారో చనిపోకుండా స్తంభమును చూచిన ఎడల వారు బ్రతుకుతారు. అప్పుడు ఒక్కొక్కరు వచ్చి నిదానించి ఆ స్తంభం కలిసి చూసి తన ప్రాణాలను కాపాడుకున్నారు. ఇది మోషే సర్పము స్తంభం మీద పెట్టడం. మరి అక్కడ దానికి యేసుక్రీస్తు వారికి సంబంధం ఎలా వచ్చింది అంటే, అక్కడ వారు చేసిన పని పాపము. పాపము అనగా దేవునికి విరోధముగా మాట్లాడారు. పాపానికి వచ్చే జీతము మరణం. శారీరకంగా అక్కడ వారు చనిపోయారు. కొంతమంది దేవుడు యొక్క చూపించినటువంటి ఆ స్తంభమును చూసి బ్రతికారు. ప్రియ సంగమా, ఇప్పుడు ప్రతి ఒక్క మనిషిలో కూడా ఈ విధముగా దేవునికి విరోధంగా చేసేటువంటి గుణాలు ఉన్నాయి. ప్రతి ఒక్క మనిషిలో కూడా ఉన్నాయి ఇలాంటి గుణాలు. ఇలాంటి పాపముతో, పాప స్వభావంతో ప్రతి ఒక్క మనిషి కూడా జీవిస్తూ ఉన్నాడు. మరి ప్రతి ఒక్క మనిషి కూడా ఇలా జీవిస్తున్నటువంటి మనిషికి ఆయన ఎన్ని స్తంభాలు పెట్టాలి? ఎన్ని చోట్ల పెట్టాలా? ఎన్ని స్తంభాలు పెడితే ఆ స్తంభాలు చూసి మనం శారీరకంగా మన చావు నుంచి తప్పించుకోవచ్చేమో ఆ నిమిషానికి. ఇక్కడ జరిగింది అదే. కానీ ఆత్మీయంగా మనము నిత్యము దేవుని వద్ద ఉండాలి అంటే ఏం చేయాలి? అదే దేవుడు చేసింది. దేవుడు అదే చేశాడు. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం చదవండి. చెప్పండి. పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. చాలండి. పాపం విషయమే చనిపోయి మనము నీతి విషయమే జీవించినట్లు ఆయనే తన శరీరమునందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. రోమా 6:2 కూడా మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెను. రోమా 6:2. అలానే 1 కొరింథీ 15:22 కనుక చూసినట్లయితే, ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుదురు. క్రీస్తునందు బ్రతికించబడాలా? క్రీస్తునందు బ్రతికించబడాలి అంటే, దేవుని రాజ్యంలో నిత్యము జీవించి ఉండాలి అంటే ఇక్కడ మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఎలా ఎత్తబడుతున్నారట? తానే శరీరధారిగా వచ్చి మన పాపములను మ్రాను మీద మోసి అలా దేవుడు ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడదీయబడినాడు. మనుష్య కుమారుడు వ్రేలాడబడినాడు. మరి అక్కడ సర్పము, ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఇద్దరు సమానమేనా అండి? సర్పంతో యేసుక్రీస్తుని పోల్చుకుందామా? కాదు ప్రియ సంగమా. సర్పపు కాటుకి బలైనారు అక్కడ. అందుకే దేవుడు ఇత్తడి సర్పాన్ని చేయించారు. అది పాపము చేశారు కాబట్టి
అప్పటికి చావు శరీరం నుంచి బ్రతకడానికి ఇత్తడి సర్పం చేయించారు. ఇక్కడ ప్రాచీన స్వభావం మనలో ఉన్న పాపము తొలగించుకోవాలంటే ఆయనే దేవుడే శరీరధారిగా వచ్చాడు. మోషేకి దేవుడు అక్కడ మాట చెబితే చేశాడు. ఇక్కడ దేవుడే తన శరీరంగా ధారిగా ఈ లోకమునకు వచ్చి మ్రాను మీద ఉన్నాడు. మనిషి కుమారుడు ఎత్తబడినాడు అక్కడ. ప్రియా సంఘమా, మరి ఎత్తబడినటువంటి మనిషి కుమారుడు ఇక్కడ మనం గమనించవలసిన విషయం. అక్కడ సర్పము స్తంభమును చూస్తే చాలు కాటు వేసిన వాళ్ళు బ్రతికేశారు. మరి ఇక్కడ కూడా మరి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ యొక్క ప్రతిమ తయారు చేయించారు మన పెద్దలు. మరి ఇక్కడ కూడా చూస్తే మనకి సరిపోతుందా? చావు రాకుండా ఉంటుందా? నిత్యజీవము మనకు వచ్చేస్తుందా? చూస్తే ఇలా రోజు చూసే పని అయితే ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం, ప్రతి నెలలో ప్రతి వారము చూస్తూనే ఉన్నాం. అలా చూస్తూ వచ్చేసి ఇక్కడ వెళ్ళిపోతూ ఉంటే మనకు నిత్యజీవం దేవుడు కలగజేస్తాడా? యేసుప్రభు వారు చెప్తున్నారు. అదే యోహాను సువార్త అప్పుడు చదవబడిన వాక్యం 15వ వచనంలో చదువుతున్నాను. విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన నిత్యజీవం పొందినట్లు. విశ్వసించు ప్రతివాడు, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చూడండి. విశ్వసించు అంటే ఏంటి? నా మాట విని నన్ను పంపిన ఆయన యందు విశ్వాసముంచువారు నిత్యజీవము కలవాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు. ఏమిటండి విశ్వాసం అంటే? జ్వరం తగ్గిందండి, అమ్మాయికి పెళ్లి కుదిరిందండి, అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చిందండి, మా బాధలన్నీ తీరిపోతున్నాయండి, ఆపరేషన్ చేయలేక డాక్టర్ వద్దన్నారండి చక్కగా. ఇది విశ్వాసమా? అది దేవుడి మీద నమ్మకం. అది మంచిది. దేవుని మనం నమ్మునందుకు దేవుడు మనకు చేస్తున్నటువంటి సహాయం. విశ్వాసం అంటే సంపూర్ణముగా మనకంతటా మన ఆత్మను మన శరీరమును దేవునికి సంపూర్ణంగా మన హృదయమును మన మనస్సును సమర్పించుకోవడం. విశ్వాసం అంటే మన హృదయమును మన మనస్సును పూర్తిగా దేవునికి సమర్పించుకోవడం. అది విశ్వాసం అంటే మనము ఎవరైతే మనకు కొరకు యేసు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకమునకు వచ్చి నా కొరకు నా పాపముల కొరకే కదా ఈయన ఇంత పాట్లు పడినాడు, నా అతిక్రమణను బట్టే కదా ఆయన అంత నలగొట్టబడినాడు, నా దోషమును బట్టే కదా ఆయన గాయపరచబడినాడు, ఆయన రక్తముతోనే కదా నా పాపములన్నీ కడిగివేయబడినాడు, ఈయనే నా రక్షకుడు అని నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకముగా నువ్వు ఆ రక్షకుడిని స్వీకరిస్తావో అది విశ్వాసం. అంటే నాకు ఈయన తప్ప వేరే దేవుడే లేడు అని ఎప్పుడైతే మనం మన మనసులను మన హృదయములను కఠినపరుచుకుంటామో అది విశ్వాసం. అంటే ప్రియా సంఘమా, మనము పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో దేవుడిని ఎప్పుడైతే సేవిస్తూ మొదలు పెడతామో అది విశ్వాసం. ప్రియా సంఘమా, ఈ విశ్వాసములో అలా బ్రతికితే అప్పుడు నశింపక దేవుడు ఏం చేస్తాడట? నిత్య జీవమును అందజేస్తాడట. ఆ విశ్వాసము చూపించిన వారు ఎవరైతే ఉన్నారో, అటువంటి విశ్వాసంతో జీవించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు నశింపక వారిని నిత్య జీవము కలగజేస్తాడు. అంటే వారి ఆత్మ శారీరం అనేది ఎప్పుడు చనిపోతుందో తెలీదు. చనిపోతుంది, మట్టితో పుట్టాం కాబట్టి మట్టిలోనే కలిసిపోతాం. కానీ నీ ఆత్మ అనేది ఎప్పుడు కూడా నిలిచి ఉండేదే. ఈ ఆత్మ దేవుని యొద్ద ఎప్పుడు కూడా నిత్యము జీవించి ఉండాలి అంటే విశ్వసించాలి. ఎవరిని విశ్వసించాలి? ఆయన యందు విశ్వాసం కలిగి ఉండాలి. ఎవరి మాటలను బట్టి నువ్వు ఆయన యందు విశ్వాసం ఉండాలి. ఈయన మాటలను విని, యేసుక్రీస్తు యొక్క మాటలు విని ఎవరైతే విశ్వాసం చెందుతారో వారు నిత్యజీవం పొందుతారు. ప్రియ సంగమ, అటువంటి విశ్వాసము అటువంటి జీవితము మనందరిలో
ఎంతమందికి ఉంది? మన హృదయ పరిశీలన చేసుకుందాం. సంపూర్ణముగా ఈయన నా ఆధారం అండి, దేవుడు తప్పించి నాకు ఇంకెవరూ లేరు, దేవుడే నా సర్వస్వం అనుకొని బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రియ సంగమా, మన హృదయ పరిశీలన చేసుకుందాం. ఒకవేళ నేను ఆ జ్వరానికో, ఆ మరి బిడ్డగా ఉద్యోగం వస్తానో, పెళ్ళిళ్ళు వస్తున్నాయనో, మంచిగా జరుగుతుందంటేనో ఇదే విశ్వాసం అనుకుంటున్నానండి అని గనక మీరు గనక ఇప్పుడు భావిస్తున్నట్లయితే, సంగమా దయచేసి విశ్వాసం అంటే దేవుని యొక్క పూర్తిగా మనం ఆయనకు అర్పించుకోవటం, పూర్తిగా మనము ఆయన యొక్క మార్గంలో నడవటం. ప్రియ సంగమా, పూర్తిగా ఆయనకి విధేయత కలిగి జీవించటం. ఒకవేళ మన జీవితాలు ఇప్పటికీ కూడా అలానే లేకపోతే, ఇలా చూస్తూ ఉన్నంత మాత్రాన కాదు ప్రియ సంగమా, మంచి జరగవచ్చు, కానీ నిత్య జీవంకు వెళ్ళాలంటే మనం ఆయన మన రక్షకుడిగా అంగీకరించుకోవాలి. అలా మన యొక్క జీవితాలను మనము ఇప్పటికీ అలా లేకపోతే, ఇప్పటికైనా కానీ మనం ఆయన యందు విశ్వాసం ఉంచి మనము నశింపకుండా మన ఆత్మలను నిత్యము జీవములోకి నడిపించాలని దేవుడు మనందరికీ ఆ సహాయం చేయాలని, దేవుడి కొద్ది మాటలు దీవించాలని ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ.